హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో ఈ సంవత్సరం కొత్తగా లాంచ్ అయిన స్కోడా కైలాక్ అండ్ కియా సిరోస్ యొక్క కంపారిజన్ చూద్దాము. దీంట్లో బెటర్ ఫీచర్స్ దేంట్లో ఉన్నాయి అండ్ వాల్యూ ఫర్ మనీ అనేది ఏ కార్లో ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ కంపారిజన్లో మనం కైలాక్ యొక్క టాప్ మోడల్ ప్రెస్టేజ్ వేరియంట్ అండ్ కియాలో హెచ్టిఎక్స్ వేరియంట్ని కంపేర్ చేసి చూద్దాం. రెండు కూడా మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తాయి. కైలాక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 16.30 lakhs, సిరోస్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 16.20 lakhs. ఒక 10,000 చేంజ్ ఉంది, రెండింటికి చాలా దగ్గరగా ఉంది. ఈ రెండు కార్ల యొక్క డైమెన్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండు కార్లు కూడా B2 సెగ్మెంట్ ఎస్యూవీస్. సిరోస్ యొక్క విడ్త్, హైట్, బూట్ స్పేస్ ఎక్కువగా ఉంది. కైలాక్ వీల్ బేస్ ఎక్కువగా ఉంది, 16 mm ఎక్కువగా ఉంది వీల్ బేస్. టైర్ సైజ్ కూడా 1 ఇంచ్ కైలాక్లోనే ఎక్కువగా ఉంది. కైలాక్లో వీల్ బేస్ ఎక్కువగా ఉండడం వలన రియర్ లెగ్ రూమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సిరోస్ యొక్క విడ్త్ అడ్వాంటేజ్ ఉంటుంది దీనివల్ల రియర్ సీట్లో 3 passengers కంఫర్టబుల్గా కూర్చోవచ్చు వెనకాల సిరోస్లో. మోరోవర్ సిరోస్లో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది, అదేంటంటే వేరియబుల్ సీటింగ్ అనేది ఉంది. అంటే దీంట్లో రిక్లైన్ అనేది చేసుకోవచ్చు వెనకాల సీట్స్. ఇప్పుడు ఇంజన్స్ కనుక చూసుకుంటే కైలాక్లో కూడా అండ్ సిరోస్లో కూడా 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అనేది మనకు లభిస్తుంది. రెండు 3 cylinder ఇంజన్స్తో వస్తాయి. కైలాక్ 116 bhp ఉంటుంది, సిరోస్లో 120 bhp పవర్ అనేది ఉంటుంది. కైలాక్లో మనకి 178 Nm టార్క్ ఉంటుంది, టార్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సిరోస్లో అయితే పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, 120 PS. అండ్ రెండు కూడా 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్తో వస్తాయి. కైలాక్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది 19.68గా ఉంది, క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇది. సిరోస్ యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ 18.20గా ఉంది. ఈ రెండు కార్ల వారంటీ చూసుకుంటే 3 years వారంటీ ఉంటుంది. కైలాక్లో మాత్రం మనకి 1 lakh kilometers వారంటీ ఉంటుంది. సిరోస్లో అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది ఈ 3 years. ఈ రెండు వెహికల్స్ యొక్క కామన్ ఫీచర్స్ కనుక చూసుకుంటే సేఫ్టీ ఫీచర్స్లో సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, 6 air bags, ఎలక్ట్రానికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆటో హెడ్ ల్యాంప్స్, LED DRLs అనేవి కామన్ ఫీచర్స్గా ఉన్నాయి. మిగతా అన్ని సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా కామన్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇంటీరియర్స్లో చూసుకుంటే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ విత్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్స్, రియర్ వైపర్ విత్ వాషర్, రియర్ కెమెరా, రియర్ AC వెంట్స్, రియర్ ఆర్మ్ రెస్ట్, పుష్ స్టార్ట్ బటన్, టిల్ట్ స్టీరింగ్, ఎలక్ట్రానికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డింగ్ ORVMs, సన్ రూఫ్, అలాయ్ వీల్స్, లెదర్ సీట్స్, రూఫ్ రైల్స్, 60-40 స్ప్లిట్ సీట్స్, 15-inch స్పేర్ వీల్స్ అనేవి కామన్గా వస్తాయి ఈ రెండు కార్లలో కూడా. కైలాక్లో వచ్చే సిరోస్లో లేని ఫీచర్స్ కనుక మనం చూసుకుంటే ఆటో డిమ్మింగ్ IRVM, ఎలక్ట్రానికల్ డిఫరెన్షియల్ లాక్, LED ఫాగ్ ల్యాంప్స్, 6-way పవర్డ్ ఫ్రంట్ సీట్స్, వైర్లెస్ ఛార్జింగ్, ఆటో AC, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, 17-inch బిగ్గర్ అలాయ్ వీల్స్, కూల్డ్ గ్లవ్ బాక్స్ అనేవి వస్తాయి. అదే సిరోస్లో కనుక చూసుకుంటే కైలాక్లో లేని ఫీచర్స్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, లార్జ్ 12.3 ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ సీట్స్, రియర్ సీట్స్, పానోరామిక్ సన్ రూఫ్, డైనమిక్ టర్న్ ఇండికేటర్స్, రియర్ విండో కర్టెన్స్, ఆల్ విండో 1 touch అప్ అండ్ డౌన్ అనేవి మనకి లభిస్తాయి సిరోస్లో. ఇప్పుడు ఈ రెండు కార్లలో కూడా మిస్ అయిన ఫీచర్స్ చూసుకుంటే రెండు కార్లలో కూడా హైట్ అడ్జస్టెడ్ డ్రైవర్ సీట్ బెల్ట్స్ అనేవి దొరకవు మనకి. అండ్ ఇవి 3 cylinder ఇంజన్స్, కానీ వీటికి ఫ్రంట్ హుడ్కి ఇన్సులేషన్ అనేది ఇవ్వలేదు రెండు కార్స్కి కూడా. ఇక స్పెసిఫిక్గా కార్లలో చూసుకుంటే కైలాక్లో మనకి ఎలాంటి బ్రాండెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఆఫర్ చేయట్లేదు. నెక్స్ట్ సిరోస్లో చూసుకుంటే 17-inch వీల్స్ అనేవి మిస్ అవుతున్నాయి సిరోస్లో. నెక్స్ట్ ఈ రెండు కార్ల సర్వీస్ నెట్వర్క్స్ కనుక చూసుకుంటే స్కోడాకి ఏపీలో 9 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి, తెలంగాణలో 5 సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. కియా కంపెనీకి ఏపీలో 12, తెలంగాణలో 9 సర్వీస్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కార్ల యొక్క ఎస్టిమేటెడ్ సర్వీస్ కాస్ట్ అనేది కనుక క్యాలిక్యులేట్ చేస్తే కైలాక్ ఫస్ట్ ఇయర్ 3,860 rupees, సెకండ్ ఇయర్ 7,200, థర్డ్ ఇయర్ 7,000, ఫోర్త్ ఇయర్ 7,200, ఫిఫ్త్ ఇయర్ 6,800గా ఉన్నాయి. టోటల్ 32,000 ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది వస్తుంది. అలాగే మనకి సిరోస్లో కనుక చూసుకుంటే ఫస్ట్ ఇయర్ 2,500, సెకండ్ ఇయర్ 4,900, థర్డ్ ఇయర్ 4,900,
4th ఇయర్ 5,700, 5th ఇయర్ 5,000 రూపీస్ అవుతాయి ఎస్టిమేటెడ్ కాస్ట్. సో టోటల్గా 23,000 అనేవి అవుతాయి. కానీ ఇక్కడ కైలాక్ ఒక అడ్వాంటేజ్ ఉంది. ఫస్ట్ 33,333 కస్టమర్స్కి కాంప్లిమెంటరీ స్టాండర్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. సో దీనివల్ల మనకి 3 years వరకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. సో ఇది కనుక మనకి క్యాలిక్యులేట్ చేస్తే సో కేవలం 4th and 5th ఇయర్కి మాత్రమే మనకి సర్వీస్ కాస్ట్ అనేది పడుతుంది. అది కూడా కేవలం 14,000 అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 2 కార్ల యొక్క క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని ఫ్యూయల్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. కైలాక్ యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ 19.68 ఉంది క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. పర్ ఇయర్కి 1,63,812 రూపీస్ అవుతుంది కైలాక్కి. అదే సిరోస్కి కనుక చూసుకుంటే 1,77,131 రూపీస్ అవుతుంది. సో 5 yearsకి కనుక క్యాలిక్యులేట్ చేస్తే కైలాక్కి 8,19,060 రూపాయలు అవుతుంది. అదే సిరోస్కి కనుక చూసుకుంటే 8,85,655 రూపీస్ అవుతుంది. సో మనకి కైలాక్లోనే 66,595 రూపీస్ అడ్వాంటేజ్ అనేది లభిస్తుంది ఫ్యూయల్లో. ఇదే పర్ కిలోమీటర్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే కనుక సిరోస్కి పర్ కిలోమీటర్ 6 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది, కైలాక్లో 5 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ కనుక కన్సిడర్ చేస్తే ఇప్పుడు చెప్పే అంశాలు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతాయి. సో ఇవి మీరు సొంతగా ఎవాల్యుయేట్ చేసుకొని డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ డ్రైవింగ్. 2 కార్లలో కూడా మంచి డ్రైవింగ్ ఫీల్ ఇస్తుంది. దీంట్లో కైలాక్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీని ఇంజన్ అనేది ఇంకా రిఫైన్డ్గా ఫన్ టు డ్రైవ్గా ఉంటుంది. రీజన్ ఇది బీయింగ్ ఏ జర్మన్ కార్ ఫన్ టు డ్రైవ్ ఫీల్ అనేది ఇస్తుంది. సిరోస్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా అనిపిస్తుంది డ్రైవింగ్ ఫీల్. సో నెక్స్ట్ ఎక్స్టీరియర్స్. ఈ కార్లలో 2 కార్లలో కూడా సిరోస్ లుక్ అనేది పోలరైజింగ్గా ఉంటుంది. అందరికీ నచ్చకపోవచ్చు, మేబీ నచ్చచ్చు కూడా. సో కైలాక్ అనేది ఒక కన్వెన్షనల్ కారు, కన్వెన్షనల్ ఎస్యూవీ కింద చూడొచ్చు మనం. సో సిరోస్తో కంపేర్ చేస్తే కొంచెం కైలాక్ బెటర్గా ఉంటుంది. అండ్ ఇంటీరియర్స్లో కూడా చూసుకుంటే ఇంటీరియర్స్లో సిరోస్ అనేది ముందుంటుంది. సో దీని ఇంటీరియర్స్ అనేది స్పేషియస్గా కొంచెం గుడ్ టు ఫీల్ లాగా ఉంటాయి. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటే కనుక కొంచెం ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇంటీరియర్స్లా ఉంటాయి. మీరు ఇంటీరియర్ ఫ్యాక్టర్స్ని సీరియస్గా కన్సిడర్ చేస్తారనుకుంటే కనుక ఒకసారి ఫ్యామిలీతో షోరూమ్ విజిట్ చేసి ప్రాక్టికల్గా టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. ఏది మీకు బెటర్గా అనిపిస్తుందో మీకు ఈజీగా తెలిసిపోతుంది. నా పర్సనల్ ఒపీనియన్ సిరోస్ ఇంటీరియర్స్ అనేవి బాగుంటాయి. సో నెక్స్ట్ ఏ కారు ఎవరికి సూట్ అవుతుందో చూద్దాం. మీ ఫ్యామిలీ కంఫర్ట్ అనేది ప్రయారిటీ అయితే కనుక సేఫ్టీని పక్కన పెట్టి మీ ఫ్యామిలీ కంఫర్టే ప్రయారిటీ అయితే కనుక సిరోస్ చూస్ చేసుకోవచ్చు. రియర్ సీట్స్ రిక్లైన్ చేసుకోవచ్చు అండ్ ముగ్గురు కూర్చోవడానికి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్స్ వెళ్ళడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంటీరియర్స్. నెక్స్ట్ కైలాక్. ఇది మీకున్న డ్రైవింగ్ ప్లెజర్ని సాటిస్ఫై చేస్తుంది. అది మీరు 2 కార్లని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ డ్రైవ్ చేస్తే అర్థమవుతుంది. మీరు యాజ్ ఏ 4-seater మాత్రమే యూజ్ చేసుకుంటాము అనుకుంటే కనుక కైలాక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ట్రాఫిక్లో ఎక్కువగా నడిపే వారికి ఈ 2 కార్లను కూడా నేను రికమెండ్ చేయను. ఎందుకంటే 2 కూడా టర్బో పెట్రోల్ 3 cylinder ఇంజన్తో వస్తాయి. సో అండ్ కైలాక్లో కూడా కొంచెం క్లచ్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కూడా. సో ట్రాఫిక్లో ఎక్కువగా నడిపే వారికి దీంట్లో లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి రెగ్యులర్గా ట్రాఫిక్లోకి వెళ్తే కనుక. సో ఇది మన కంపారిజన్ వీడియో. సో మన అసెస్మెంట్ ప్రకారం కైలాక్ ఈజ్ ద క్లియర్ విన్నర్. సో దీంట్లోనే మనకి వాల్యూ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ అనేది మనకు లభిస్తుంది. నెక్స్ట్ క్రాష్ సేఫ్టీలో కూడా స్కైలాక్ అనేది చాలా ముందుంటుంది. సిరోస్కి ఇంకా టెస్ట్ అనేది జరగలేదు, క్రాష్ టెస్ట్. అండ్ ఇది గ్లోబల్లో K1 ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిన కార్ ఇది. సో ఇది సేమ్ i10 గ్రాండ్ నియోస్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది. కార్ అనేది 2 star రేటింగ్ అనేది స్కోర్ చేసింది గ్లోబల్ ఎన్క్యాప్లో. ఇంట్లో సిరోస్తో కంపేర్ చేస్తే ప్రాక్టికల్గా యూజ్ అయ్యే ఫీచర్స్ చాలా ఉన్నాయి కైలాక్లో. ఎలక్ట్రానికల్ డిఫరెన్షియల్ లాక్, 6-way పవర్డ్ ఫ్రంట్ సీట్స్, వైర్లెస్ ఛార్జింగ్, టెలిస్కోపిక్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, 17-inch బిగ్గర్ వీల్స్, కూల్డ్ గ్లవ్ బాక్స్ అనేవి చాలా ప్రాక్టికల్గా యూజ్ అవుతాయి. సిరోస్లో ఉండే ఫీచర్స్ అనేవి గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ ఇవి. సో పానోరామిక్ సన్ రూఫ్, ఇలా డైనమిక్ టర్న్ ఇండికేటర్స్, ఇవన్నీ కూడా అడిషనల్ ఫీచర్స్ లాగానే యూజ్ అవుతాయి కానీ ప్రాక్టికల్గా యూజ్ అవ్వవు. సో ఇది మన రివ్యూ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.